హలో అండి. నేను మీ సతీష్ పడుచూరి. మనం చాలా కాలం తర్వాత వీడియోస్ ఇలా మళ్ళా న్యూస్ ఛానెల్ చెప్పడానికి వచ్చాము. సో, మనం పోతే ఈరోజు మన టాపిక్ ఏందంటే ఏఐ. చాలా వరకు ఏఐ అంటే ఏందని కూడా చాలా మందికి తెలీదు. లైక్ నాకు కూడా చాలా వరకు తెలీదు. ఈ మధ్య చాట్ జీపీటీ అనేది వచ్చేసి ఏఐ అంటే చాట్ జీపీటీ అని అనుకున్నాం. కానీ చాట్ జీపీటీ అనేది ఏఐ అనేది ఒకటి కాదు. చాట్ జీపీటీ ఏఐలో ఒక భాగం అంతే. అది మన చాట్ జీపీటీ ఏఐలో ఒక భాగం. సో, పోతే ఏఐ అంటే ఏందంటే మనకు ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో, చాలా వరకు అంతే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎంత ప్లస్ పాయింట్స్ అంత మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అవేందో మీకు చాలా వరకు తెలిసిండాలి అనేసి నేను ఒక చిన్న వీడియో చేద్దామనేసి అనుకున్నాను. అందుకే మీకు చెప్తున్నాను. సో ముందుగా మనకి ఏఐ ఏంటంటే చెప్పేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి యొక్క మెదస్సు, అంటే మైండ్ ఆలోచనలు దాన్ని మించి అడ్వాన్స్ స్టేజ్లోని. అంటే ఎవడు ఒకరే కనిపెట్టింది ఏఐ అనేది ఒకరే కనిపెట్టింది. కానీ ఆ ఒక్కరే మొత్తం ప్రపంచంలో అన్నిటికీ సమాధానం అని అందులో దొరికినట్టు కనిపెట్టారు. సో అది ఎట్లా అంటే మనిషి యొక్క మైండ్కి మించి ఆలోచన ఎక్కువ చేస్తుంది. సో అలా దాంట్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేస్ రికగ్నైజేషన్. మన ఫోన్లో ఇప్పుడు మన మొబైల్ ఉంటుంది, ఫేస్ లాక్ పెట్టింటాము, ఫింగర్ ప్రింట్ అంటే కూడా ఫేస్ లాక్స్ ఎన్ని ఉన్నాయి. చాలా వరకు ఏఐ ఉపయోగించి వాళ్ళు ఫేస్ లాక్స్ తీయడం చేస్తున్నారు. లైక్ ఆటోమేటిక్ కార్స్ లైక్ టెస్లా ఇలాంటివి ఉన్నాయి, చాలా వరకు కూడా ఉన్నాయి. సో అలా దీనివల్ల ప్రయోజనాలు ఏందో తెలుసుకుందాము. ప్రయోజనాలు ఏంటంటే మనం మెడికల్ హిస్టరీలో చాలా వరకు కూడా స్కామ్స్ జరుగుతున్నాయి కూడా మెడికల్ హిస్టరీలో. కానీ మనకు అందులో ట్రీట్మెంట్ అనేది దాని వెంబడే దొరుకుతుంది. మనకు మెడికల్లో ట్రీట్మెంట్ అనేది వెంబడే దొరుకుతుంది. అది రెండోదంటే చాలా వరకు ఫార్మింగ్లో కూడా యూజ్ చేస్తుంటారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఎలానే నాకు కూడా ఐడియా లేదు, కానీ నేను రీసెంట్గా తెలుసుకున్నాను ఫార్మింగ్ కూడా యూజ్ చేస్తుంటారు. సో ఇంకా పోతే ఆటోమేషన్ ద్వారా సమయాన్ని ఖర్చుని ఉపయోగించి ఏఐని ఉపయోగించి సేవ్ చేస్తున్నారు. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది ఆటోమేషన్ ద్వారా. లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలంటే టోల్ గేట్స్ చాలా ట్రావెల్ చేసే వాళ్ళకి అర్థమైంది. టోల్ గేట్స్ ఇంతకుముందు టోల్ గేట్ ఏంటంటే ఆగి డబ్బులు ఇచ్చి వాళ్ళు చిల్లర ఇచ్చే అంతే ఇది. సరే అలా పోను మళ్ళీ చిన్నగా ఏమైంది, ఫాస్ట్ ట్యాగ్స్ పెట్టారు. ఆటోమేటిక్ మనం ఫాస్ట్ ట్యాగ్ పెట్టుకోవాలనేసి అది ఏంది, వాళ్ళు పోతే వాళ్ళు చెక్ చేస్తారు, కొడతారు, ఓకే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనుషులు కూడా లేకోకుండా ఆటోమేటిక్ కార్ వస్తారు, రికార్డ్ చేసి ఎమ్మడి తీస్తారు, సెకండ్లో అయిపోతుంది. అంటే టైం సేవ్ అవుతుంది, మనిషికి అమౌంట్ సేవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే జీతం మిగులుతుంది కదా. ఇది మనకు కొంచెం బెనిఫిట్స్ ఏ వల్ల. సో ఇంకా పోతే దీనివల్ల ప్రమాదకరం ఏంటంటే ఆటోనమీ వద్ద నియంత్రణ కోల్పోవడం. అంటే సైనిక రోబోటిక్ తప్పనిసరి. ఏంటంటే హ్యూమనైడ్ రోబోట్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే వాళ్ళు మిషన్ సరిగా పనిచేయడం, ఇట్లా ఆర్మీకి సంబంధించి. అంటే లైక్ మనకు ఎగ్జాంపుల్ రోబో సినిమా మీకు ఐడియా వస్తుంది. అందులో రజనీకాంత్ గారు ఏం చేశారు, ఆండ్రో హ్యూమనైడ్ రోబోట్ని కనుక్కునేసి అంటే ఒక ప్రాణ నష్టం కాకుండా చేయాలి. కానీ అలా ఎట్లయితే మనకు హీరోయిన్ ఐశ్వర్య రాయ్ గారు కూడా ఆమెను చూస్తానే ఎలా అయితే మనిషి మైండ్ చెడిపోయిందో అలా సేమ్ అలానే కాదు అయితే దాని ఫీలింగ్స్. దీంట్లో ఏంటంటే ఆండ్రాయిడ్ హ్యూమనైడ్గా ఉన్న ఆటోనమీ వద్ద అంటే కొంచెం టెక్నికల్ వచ్చి రోబోట్స్ అని కోల్పోవడం ఇలా ఉంటాయి. ఎథిక్స్ లోపం ఏ నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళని చూస్తే మనం జాలి తెలుస్తాం. కానీ రోబోట్స్లో ఎథిక్స్ ఏంటంటే వాటి ఎథిక్స్ మనిషి ఎలా ఫిట్స్ కంప్యూటర్ కోడింగ్ ఇచ్చి అలాగే ఉంటుంది అనమాట. సో అలా లేకుండా చేయడం. ఇంకోటి ఏంది నిజ నిర్ధారణ లోపం. అంటే ఏంటంటే మనకు రైట్ ఏది రాంగ్ అయితే తెలుసుకోవాలి, దాంట్లో కోడింగ్ ఇచ్చి అలాగే పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మొబైల్స్ ఉంటాయి, మొబైల్స్ కానీ లేదంటే ఏదైనా ఫింగర్ ప్రింట్ లాక్ సిస్టమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే మన ఫేస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫేస్ ఉంటుంది, నా మొబైల్ నా ఫేస్ చూసి ఓపెన్ అయిపోతుంది. కానీ ఏఐ ద్వారా ఏంటంటే ఇప్పుడు నా ఫేస్ లాగే ఇంకో డీప్ ఫేస్ చేసేసి అలాగే పెడితే ఫేస్ అలాగే అయిపోతుంది. సో అలా ఉంటాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఫేక్ వీడియోలు కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలకు ఇబ్బంది, అబ్బాయిలు అయితే నాకు తెలియదు ఏమో కానీ నాకు తెలిసి ఏమో కానీ, ఎందుకంటే అంతగా ఇన్వాల్వ్ కాము. అమ్మాయిలకు చాలా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు డీప్ ఫేక్ ఉపయోగించి లైక్ ఈ మధ్య ఆల్రెడీ హీరోయిన్ రష్మిక మందన గారిది డీప్ ఫేక్ వీడియో ఉపయోగించి ఒక వీడియో వదిలినారు. కొంచెం ఏదో డ్రెస్ వేసుకునేసి పోతున్నట్టు డీప్ ఫేక్ ఉపయోగించి అలా చాలా వరకు ఏవి కూడా ఇప్పుడు ఎవరో హీరోయిన్లను కలిసినట్టు కిస్ చేసుకున్నట్టు ఇట్లా వీడియోస్ అని రూపొందిస్తున్నారు. సో అది చాలా రాంగ్. అంటే ఉపయోగించాలి, మంచిగా ఉపయోగించాలి, కానీ చెడ కూడా ఉపయోగిస్తున్నారు. ఇంకా పోతే దీంట్లో సాఫ్ట్వేర్ ఇంటెలిజెన్స్ భయం. అంటే మానవుల మించి ఏఐ అభివృద్ధి అయితే ప్రమాదం. ఇప్పుడు అది ఏంటంటే ఏదైనా కూడా మన కంట్రోల్లో దొరుకుంటే బాగుంటుంది. మన కంట్రోల్ దాటిపోయిందంటే కనుక అప్పుడు ఇబ్బంది పడతారు. ఇది మెయిన్ ఏంటంటే జాబ్స్ నష్టం. లైక్ సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, లేదంటే ఏదైనా మనుషులు ఇప్పుడు లైక్ టోల్ గేట్స్ దగ్గర ఉన్నారు, వాళ్ళైతే లైక్ సాఫ్ట్వేర్ కూడా అలాగే. అంటే అంత కాదు, ఇప్పుడు 100 మందిలో ఒక 10 మంది పోయినా బాధ అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక మందికి అన్యాయం 9 మంది న్యాయం జరిగినారు. 100 మందికి అన్యాయం జరిగినప్పుడు 90 మంది 10 మందికి అన్యాయం జరిగింది కదా. అలా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా పోతాయి. అప్పుడు ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆండ్రాయిడ్ హ్యూమనైడ్ రోబోటిక్స్. అందుకే రోబోటిక్స్ అనేసి చాలా వరకు ట్రైనింగ్లోకి వస్తుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా.
సో అది మళ్ళీ చూద్దాం ఎంతవరకు అవుతుందో. దీని గురించి చాలా వరకు గొప్ప గొప్ప వాళ్ళు కూడా మనకి ఇంటిస్తారు. ఏఐని తప్పుగా వాడకూడదు, అంటే టెక్నాలజీని తప్పుగా వాడద్దని చెప్పేసి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇస్తారు. ఎలాన్ మస్క్ కూడా ఏఐ మానవత్వానికి అత్యంత ప్రమాదకర భవిష్యత్తు అని చెప్పారు, ఆల్రెడీ చెప్పేశారు ఎలాన్ మస్క్ గారు కూడా. ఇంకా వచ్చేసి స్టీఫెన్ హ్యాకింగ్ ఏంటంటే సరిగ్గా నియంత్రించకపోతే మనిషికి అంతాన్ని త్వరగా తెచ్చేస్తుంది ఏ అనేది. మనిషికి వాడే సర్వం కోల్పోయేదానికి ఎక్కువ టైం కూడా పట్టదు ఏ అనేది సరిగ్గా ఉపయోగితే. కాకపోతే పరిష్కార మార్గాలు దీనికి ఏంటంటే కఠినమైన నిర్ణయంత్రాలు, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలా. మనకు ఏంటంటే ఇది ఎట్లా వాడకూడదు అనేసి ప్రతి ఒక్కరి ఫోన్లో యాక్సెస్ చేస్తుంది. చాట్ జీపీటీ కావచ్చు, లేదంటే ఏ కావచ్చు, మూడు యాక్సెస్ ఇవ్వచ్చు. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి దాన్ని స్ట్రిక్ట్గా. మూడోది ఏంటంటే మానవ నియంత్రణ ఉంటే అభివృద్ధి ఏఐలో ఉంటుంది. అంటే మానవుడికి లైక్ హ్యూమన్ బీయింగ్స్కి కొంచెం అవైలబుల్లో ఉండాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వాడేదానికి చేసేదానికి లేకుండా చేయాలా. వచ్చి నీతి నియమాలు మరియు పారదర్శక కలిగిన మోడల్స్. ఇది నాకు కూడా అర్థం కాలేదు. అంటే దాంట్లో రైట్ ఏది రాంగ్ ఏదని తెలుసుకొని కొంచెం ఆలోచించగలగాలి ఎవరైనా కూడా. అప్పుడే మనకు ఏది కరెక్టా ఏది కరెక్ట్ కాదా, ఇది చేస్తే ఏమైతుంది, దీనికి యాక్సెస్ ఉంటుందా లేదా, మనం చేయొచ్చా లేదా. ఇప్పుడు చిన్న పిల్లోడు కూడా ఏంటంటే అంటాడు, చాట్ జీపీటీ అంటున్నాడు. నేను కూడా చాట్ జీపీటీ ఇంతవరకు ఉపయోగించలేదు, కానీ చూద్దాం అని చూస్తే అది అర్థం కాలే. గిబ్లీది నేను ఇప్పుడు ఒక ఫోటో చేయలే, గిబ్లీ ఎఫెక్ట్ 2 అయితే ఇది అయితే వచ్చి మనకు గుడ్నెస్ అవే దీనిలో. ఇప్పుడు దాకా నేను చెప్పిన డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ అడ్వాంటేజెస్ ఇప్పుడు బ్యాడ్ ఉంది, నేను చెప్పిన గుడ్ ఉంది. కానీ గుడ్నెస్ ఏంటంటే ఇందులో ఏఐలో సాంకేతిక మరియు మానవ సమాజానికి మంచి సేవలు అందించగలదు. లైక్ ఎట్లా ఇప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. టోల్ గేట్స్ అయిపోయాం మనము. టోల్ గేట్స్ ఇంతకుముందు వెయిటింగ్ చేస్తున్నారు, లారీలు కానీ బస్సులు కానీ క్యాష్ ఉన్నాయి, 1-2 క్యాష్ ఉన్నాయి, మిగతాన్ని ఫ్రీ అయిపోయినాయి. అలా లేకోకుండా టైం సేవ్ అవుతుంది, వాళ్ళంతా మనీ సేవ్ అవుతుంది, అలాగే మనకు డెవలప్మెంట్ అనేది బెన్ అవుతుంది అలా ఇది. కానీ ఇది జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా పాటించుకుంటే మాత్రం ప్రమాదకరం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది అందుకే జాగ్రత్తగా అభివృద్ధి నిబంధనలతో ముందుకు వెళ్ళాలి ఏది అనేది. ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది అనమాట. ఎందుకంటే ఎంత మంచి అయినా కూడా వాడంగా చెడు అవుతుంది, ఎంత చెడు అయినా కూడా చేయంగా మంచి అవుతుంది. సో ఏదైనా కూడా మనకి ఎంతలో అవసరమైతే అంతలో వాడుకుంటేనే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపించి లేదా ఏదైనా కొన్ని పాయింట్స్ మిస్ అయినా, లేదంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చి చెప్పేదాన్ని ప్రయత్నిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.